హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? సో ఇవాళ ఒక మంచి డైట్ ప్లాన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఒక డేలో మనము ఎలా మంచిగా డేని బ్యాలెన్స్ చేసుకుంటూ తినచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో నేను మార్నింగ్ లేచాక ఎంటీ స్టమక్ తోటి యాపిల్ సైడర్ వెనిగర్ అయితే ఒక 10 ml తీసుకుంటున్నాను. సో మన వెయిట్ లాస్కి, వెయిట్ మెయింటెనెన్స్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను. మనకి బాయిల్డ్ ఎగ్స్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. చాలా మంచిది అనమాట. స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కరికి 2 బాయిల్డ్ ఎగ్స్ సరిపోవు అనుకుంటే 2 హోల్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఒకటి ఎగ్ వైట్ కూడా తీసుకోవచ్చు. సో 3 ఎగ్స్ అనమాట. 2 హోల్ బాయిల్డ్ ఎగ్స్, ఇంకొకటి ఎక్స్ట్రా ఎగ్ వైట్ అనమాట. సో మీకైతే పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి మనము సరిపడా క్యాలరీస్ తీసుకోగలుగుతాం. మెయింటెనెన్స్ డైట్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చండి. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్ అంటే స్ట్రిక్ట్గా తినాలని ఏం కాదు, నచ్చింది తినొచ్చు. మీరు మార్నింగ్ కూడా ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ తినొచ్చు. బట్ అవి కూడా పోర్షన్ కంట్రోల్లో చేసుకోవాలి. నేను అవన్నీ కూడా తినకుండా మెయింటెనెన్స్ డైట్ని కూడా కొంచెం ఈక్వల్ టు డైట్, బట్ మధ్యాహ్నం అన్నము, రైస్, కొంచెం మా హస్బెండ్ తెస్తే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా తింటూ నేను వెయిట్ని మెయింటైన్ చేస్తున్నాను. డైట్లో ఉన్నప్పుడైతే కంప్లీట్గా స్వీట్స్ కానీ, నేను ఐస్ క్రీమ్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేశాను. ఓన్లీ 15 డేస్కి ఒకసారి అలా ఎప్పుడన్నా తినాలనిపిస్తేనే తప్ప డైట్లోనే అసలు ఎక్కువ ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఈ సమ్మర్లో ఏంటంటే కొంచెము ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొంచెం వేడి తట్టుకోలేకపోతున్నాం కదా. ఈవినింగ్ పిల్లలతో పాటు నాకు కూడా తీసుకొస్తే నేను కూడా తింటున్నాను. అయినా కూడా వెయిట్ ఒకటేలా ఉంటున్నాను అనమాట. సో అందుకని నేను మార్నింగ్ ఇట్లా కొంచెం హెల్తీగా తిందాము, మెయింటెనెన్స్ డైట్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తినకూడదు అని చెప్పి నేను హెల్తీ డైట్ అయితే ఫాలో అవుతున్నాను. సో నచ్చిన వాళ్ళు మీరు కూడా ఇలా ఫాలో అవ్వచ్చు. సో లేదు అనుకుంటే మీకు నచ్చింది తింటూ కూడా పోర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను బాయిల్డ్ ఎగ్స్ని 2 తీసుకున్నాను. దానిపైన కొంచెం ఉప్పు, కారము వేసుకున్నాను. మీరు మిరియాల పొడి కూడా చల్లుకోవచ్చు. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి నేను ఎగ్స్ని ఒక 1 minute ఇలా టోస్ట్ చేశాను అనమాట. సో ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేడివేడిగా తింటే అదిరిపోతుంది అనమాట. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఎవరికన్నా ఇది సరిపోదు అనుకుంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఎగ్ వైట్ తీసుకోండి. 3 హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోకండి, ఎందుకంటే మనకు క్యాలరీస్ కూడా ఎక్కువైపోతాయి. సో ఓన్లీ 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే నాకు సరిపోయింది. సో మనం దీని తర్వాత ఎలా అయినా కాఫీ కానీ, టీ కానీ ఏదైనా తింటాం కదా. లేకపోతే మీకు ఇంకా ఆకలిస్తే ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి, సీజనల్ ఫ్రూట్. సో మీకు ఏంటంటే క్రేవింగ్స్ అనేది తగ్గుతుంది, మీకు ఆకలి కూడా ఎక్కువగా అవ్వదు. ఇప్పుడు మనకు ఆకలేసినప్పుడు హెల్దీ ఫుడ్ తింటే బెటర్, అన్హెల్దీ ఫుడ్ తింటే బెటర్. హెల్దీ ఫుడ్ తింటే ఆబ్వియస్గా మనం వెయిట్ లాస్ అవుతాము, మన హెల్త్కి మంచి న్యూట్రియంట్స్ అందుతాయి. అదే అన్హెల్దీ ఫుడ్ తోటి మనకి ఏం యూజ్ ఉంటుంది, ఏమీ యూజ్ ఉండదు. కాబట్టి సో ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదు, కానీ మ్యాక్సిమం ఆకలి అయితే కీరా, క్యారెట్, యాపిల్ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను కాఫీ తాగిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి నేను జొన్న గడక చేసుకుంటున్నాను అనమాట. ఇది నేను ఈ ఎండాకాలంలో చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నాను. నాకు చాలా నచ్చేసింది ఇది. ప్లస్ స్టమక్ కూడా చాలా ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. దీంట్లో మజ్జిగ వేసుకొని తింటే నాకు అసలు ఈవినింగ్ వరకు ఆకలి అనిపించట్లేదు. సో అందుకని నేను మ్యాక్సిమం ఇది ప్రిఫర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మజ్జిగ వేసుకోకుండా కూడా నేను ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతోటి తినేస్తున్నాను అనమాట. నాకైతే చాలా హెల్దీ అనిపిస్తుంది, అలాగే ఆకలి అవ్వట్లేదు. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, మెయింటెనెన్స్లో కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను జొన్న గడక తీసుకుంటున్నాను. సో దీనికి ఏంటంటే ఒక 1/2 glass ఆఫ్ జొన్న గడకకి 3 glasses ఆఫ్ వాటర్ పోసుకున్నాను. సో బాయిల్ అయ్యే టైంలో కొంచెం సాల్ట్ వేసి ఈ రవ్వని దాంట్లో వాటర్లో పోసి మంచిగా మనం దగ్గరకు వచ్చే వరకు, మనకి గట్టిగా కావాలనుకుంటే కొంచెం గట్టిగా, లేకపోతే కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే అది అప్పుడు కొంచెం లూజ్గా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది.
సో నేను అలా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు నేను చేసుకున్నాను. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామంది ఇది తింటూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కదా రెసిపీ మనకి. ఇది కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, ఎవరు చెప్పేది ఏం లేదు. మన తాతలు అమ్మమ్మల కానుంచి ఇవన్నీ హెల్తీ ఫుడ్ అనమాట. ఇవన్నీ వాళ్ళందరూ తినేవే. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు డైట్లో ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాం మనందరము. ఇంతకుముందు ఇవన్నీ తినకనే మనము ఇంత లావ్ అయిపోయి, నేను కూడా 90 కేజెస్ నుంచి ఇప్పుడు 68 కేజెస్కి వచ్చాను. 90 కేజెస్ ఉండే అంటే చూడండి నా హెల్త్ అనేది ఎంతవరకు ఏమంటారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను 90 కేజెస్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నేను హెల్తీగా ఉంటున్నాను. 68కి వచ్చాను. ఇంకా తగ్గాలి, బట్ కొంచెం ఇంకొక 1 మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ డైట్ ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో అప్పటి వరకు మెయింటెనెన్స్ డైట్ లేకపోతే రోజుకొక రెసిపీ లాగా పెడతానమాట. సో ప్లీజ్ ఛానల్ని అయితే చూడండి. సో దాంట్లో మనం మజ్జిగ వేసుకొని నేను ఇట్లా గ్లాస్ నిండా అయ్యే వరకు చేసుకున్నాను. నాకైతే లిటరలీ ఈవినింగ్ వరకు ఆకలి అవ్వలేదు. అసలు ఆకలి అనిపించింది అనుకోండి, నేను గ్లాస్ వాటర్ అలా తాగేశాను. వాటర్ తాగినాక కూడా ఆకలి అనిపిస్తేనే నేను ఇంకేదైనా ఫ్రూట్ తీసుకుంటాను తప్ప ఫస్ట్ అయితే వాటర్ తోటే నేను మేనేజ్ చేస్తానన్నమాట. సో ఆఫ్టర్నూన్ జొన్నగడక అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఓట్స్ అయితే ఇది ప్రిపేర్ చేసుకునేదంతా ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసి మార్నింగే 11 o'clock అలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ ఇంకా నాకు కుక్ చేసే పని ఉండదు, ఈజీగా నేను తీసుకొని తినేస్తానమాట. సో దీనికి ఏంటంటే ఈ రెసిపీ కూడా నేను చాలాసార్లు చూపించాను మన ఛానల్లో, బట్ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళ కోసమని నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ ఓట్స్, అలాగే 4 to 5 బాదాము, రేజన్స్, ఇంకా మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవబ్బా. ఇప్పుడు నా దగ్గర అయితే మ్యాక్సిమం ఏం లేవు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఊరు వెళ్తాము, సో అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఇంట్లో వేస్ట్ చేయడం కన్నా మళ్ళీ ఊరు నుంచి వచ్చాక అన్నీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు. మళ్ళీ డైట్ అనేది కరెక్ట్గా స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ డైట్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. సో దీంట్లో కొంచెం పెరుగు, కొంచెం వాటర్ అనమాట. మీ దగ్గర ఉంటే వాల్నట్స్ కానీ, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, దీంట్లో ఫ్లాక్ సీడ్స్, మీ ఇష్టము. ఇంట్లో ఏ ఉంటే అవి. ఓట్స్ మోడరేట్గా తీసుకోండి. ఓట్స్ తిన్నా కూడా లావ్ అయిపోతాము. నా పాత వీడియోస్ చూస్తే నేను 5 days ఓట్స్ ప్లాన్ చేద్దాం అనుకున్న దాన్ని 3 daysకే ఆపేశాను. ఎందుకంటే నేను కంప్లీట్ ఓట్స్ డైట్ చేసినా కూడా నేను 800 grams పెరిగాను. అందుకని నేను ఓట్స్ డైట్ అనేది కంప్లీట్గా డైట్ మొత్తం ఓట్స్ మీద నేను డిపెండ్ అవ్వను. డేలో ఒక్కసారి ఓట్స్ తింటే బెటర్. అది కూడా మోడరేట్గా తీసుకోవాలి. క్యాలరీస్ అనేవి ఎక్కువైపోతాయి మనకు కూడా. సో ఒక 2 to 3 స్పూన్స్ ఎనఫ్ అనమాట మనకి ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడానికి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్ తినే టైంకి ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకున్నాను. సో తీసిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్ అండి, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది దీంట్లో. ఇంకా వాటర్ మిలన్ కూడా చాలా బాగుంటుంది. మీరు కర్బూజా, వాటర్ మిలన్ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. యాపిల్, బనానా, మ్యాంగో, కివీ. సో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి. కాబట్టి అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి దీంట్లో కూడా. సో కివీ ఒకటి, ఇంకొకటి వాటర్ మిలన్ ఒకటి, మస్క్ మిలన్ ఒకటి. సో ఇలాంటివి కూడా మీరు ప్రిఫర్ చేస్తూ తీసుకోవచ్చు అనమాట. దీనిపై నుంచి హనీ వేసుకొని తీసేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. సో ఇదైతే నేను నైట్ డిన్నర్కి చేసేస్తున్నాను. డిన్నర్ కూడా నేను ఎర్లీ డిన్నరే చేస్తున్నాను. నాకు అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో నేను అది చేసి నాకు 7 అయిపోతుంది అంటే అరే డిన్నర్ టైం అయిపోతుంది ఇంకా తినట్లేదేంటి, ఎందుకు ఇంత లేట్గా తినాలి అనేది అయిపోతుంది. ఏదైనా మనం ఒక 40 days కరెక్ట్గా చేస్తే అది అలవాటు అయిపోతుంది బాడీకి అంటారు కదా. మరి నేను ఇన్ని మంత్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశాను. అందుకనే నాకు కూడా 6:30, 7 అవ్వంగానే ఇక డిన్నర్ టైం అయిపోయింది అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను 7 to 7:30 మధ్యలో నా డిన్నర్ అనేది డైలీ ఫినిష్ చేసేస్తున్నాను.
ఇంకొకవేళ మా హస్బెండ్ ఇంకేమైనా ప్రిఫరబుల్గా బిర్యానీ కానీ ఇంకేమైనా ఇంట్లో ప్రిపేర్ చేస్తే నేను అవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం లేట్ అవుతుంది తప్ప మ్యాక్సిమం నేను చేసుకొని తినేదైతే మాత్రం తొందరగానే తినేస్తున్నాను. సో ఇదన్నమాట మంచి డైట్ ప్లాన్. ఇలాగే కాకుండా మీరు మీ డైట్ని కస్టమైజ్ చేసుకొని మీకు ఎంతవరకు అవసరమో ఏంటి అన్నది చూసుకొని డైట్ని అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ